ఈ రోజు మనము గత బోధనకు కొనసాగింపుగా పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనంను ధ్యానించబోతున్నాము. ఈ వాక్యంలో దేవుడు మన ఆత్మీయ నేత్రాలను వెలిగించి తన నిత్య సత్యాలను మన హృదయ పలకల మీద ముద్రించునుగాక. ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరముకు వెళ్ళెను. మన దైనందిన జీవితాల్లో అనేకసార్లు మనము ఒంటరితనంతో, ఆందోళనతో, రేపటి గురించిన భయంతో కుట్టుమిట్టాడుతుంటాము. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, కుటుంబంలో సమాధానం లేనప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్యాలు మనల్ని పీడిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, ఆయన నా ప్రార్థన వింటున్నాడా, అసలు ఆయన నన్ను చూస్తున్నాడా అనే ప్రశ్నలు మన హృదయాన్ని తొలిచేస్తుంటాయి. నిశ్శబ్దం మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు మనకు దూరమయ్యాడనే భావన మానవుని హృదయాన్ని కృంగదీస్తుంది. దేవుడు మానవునితో మాట్లాడటం ముగించినప్పుడు ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవుడు మానవునితో మాట్లాడుట అనేది ఒక అద్భుతమైన కృప. ఆదికాండము 17వ అధ్యాయం అంతటా మనం చూస్తే దేవుడు అబ్రహాముతో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించాడు. ఆయన అబ్రహాముకు నిత్య నిబంధనను స్థిరపరిచాడు. అతని పేరును మార్చాడు. సారాతో కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించినప్పుడు అని వ్రాయబడి ఉంది. దేవుడు మాట్లాడటం ముగించాడు అంటే ఆయన వైపు నుండి మానవునికి ఇవ్వవలసిన నిర్దేశాలను సంపూర్ణంగా ఇచ్చాడని అర్థం. మానవుని జీవితంలో దేవుని వాక్యం వినబడటం ఎంత ఆశీర్వాదకరమో ఆ విన్న వాక్యానికి లోబడటం అంతే ప్రాముఖ్యం. దేవుడు మాట్లాడటం చాలించినప్పుడు ఇక మానవుని వంతు ప్రారంభమవుతుంది. అబ్రహాముకు దేవుడు సున్నతి సంస్కారంను గూర్చి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మాట్లాడటం ముగించగానే అబ్రహాము దేవుని వాక్యాన్ని ఎదురు ప్రశ్న వేయకుండా తక్షణమే లోబడటం మనం తర్వాత వచనాల్లో చూస్తాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడు వెలుగును చూపించినప్పుడు ఆ వెలుగులో నడవడం మానవుని బాధ్యత. సమూయేలు జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించినప్పుడు అతడు, ప్రభువా ఆజ్ఞాపించు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు. దేవుని మాటలు ముగిసిన తర్వాత సమూయేలు ఇశ్రాయేలు దేశమంతట్లో దేవుని ప్రవక్తగా నమ్మకంగా జీవించాడు. దేవుని సంభాషణ ముగించడం మానవుని విధేయతకు ఆరంభం కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడటం ఆపి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన నన్ను మర్చిపోయాడు అని మనం కంగారు పడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు సీనాయి కొండ మీద మోషేకు తన ఆజ్ఞలను ఇచ్చి ఆ తర్వాత 40 రోజులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా నిశ్శబ్దమయ్యాడు? తాను చెప్పిన మాటలను క్రింద ఉన్న ప్రజలు ఎంతవరకు వింటారో, ఎలా లోబడతారో చూడటానికి ఆ సర్వశక్తిమంతుడు అలా మౌనం వహించాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. దేవుడు తన వాక్యం ద్వారా, ప్రసంగాల ద్వారా మనకు ఏం చేయాలో, ఎలా జీవించాలో అన్నీ ముందే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత కొన్నిసార్లు ఆయన తన స్వరమును నిలిపివేసి నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని స్వరము వినబడినప్పుడు కూడా మానవుడు దేవుని పాత మాటలను గుర్తుపెట్టుకుని నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అని ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుని నిశ్శబ్దం అంటే ఆయన మనల్ని వదిలేశాడని కాదు, మన విధేయతను ఆయన పరలోకం నుండి గమనిస్తున్నాడని అర్థం. ఈ వాక్యంలో ఇంకా మనం చూస్తే, అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. దేవుడు అబ్రహామును విడిచి పరముకు వెళ్ళిపోయాడు. దృశ్య రూపంలో ఉన్న దేవుని సన్నిధి అదృశ్యమైపోయింది. అబ్రహాము కళ్ళ ఎదుట ఇప్పుడు దేవుడు లేడు. కేవలం దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమే ఉంది. ఈ స్థితిని మనము నిరీక్షణ కాలం అంటాం, లేదా విశ్వాస పరీక్ష సమయమని అంటాం. మానవుడు తన కంటికి కనిపించే దాన్ని బట్టి కాక దేవుని మాటను బట్టి నడవవలసిన సమయం ఇది. అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. సారా గర్భము మృతతుల్యమైంది. భౌతిక స్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. దేవుడేమో మాట్లాడటం మానేసి పరముకు వెళ్ళిపోయాడు. ఇటువంటి స్థితిలో సాధారణంగా మానవునికి అపనమ్మకం, భయం కలుగుతాయి. కానీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని ఆరోహణాన్ని చూసి కృంగిపోలేదు. దేవుడు తన కంటికి కనబడకపోయినా ఆయన ఇచ్చిన వాగ్దానము సత్యమైందని నమ్మాడు. బైబిల్ గ్రంథంలో
నోవాహు జీవితాన్ని చూస్తే దేవుడు నోవాహుతో ఓడను చేయమని చెప్పి జలప్రళయం వస్తుందని వాగ్దానం చేసి నిశ్శబ్దమయ్యాడు. ఆకాశంలో ఒక్క వర్షం చుక్క కూడా పడినప్పుడు, దేవుని స్వరం మళ్ళీ వినబడినప్పుడు నోవహు 100 సంవత్సరాల పాటు దేవుని మాటను నమ్మి ఓడను నిర్మించాడు. దేవుడు కనపడకపోయినా నోవహు విశ్వాసం సడలలేదు. మన జీవితంలో కూడా రక్షణ పొందిన కొత్తలో లేదా ప్రార్థనా కూటాలలో దేవుని సన్నిధి ఎంతో బలంగా అనుభవంలోకి వస్తుంది. కానీ ఆ తర్వాత సాధారణ రోజుల్లో దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు, ప్రార్థనలకు జవాబు రానట్లు అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు, అప్పుల బాధలు వేధిస్తున్నప్పుడు దేవుని ఆరోహణ మనకు శోధనగా మారవచ్చు. అయితే గుర్తుంచుకోండి, దేవుడు పైకి వెళ్ళినా ఆయన కనులు మనపైనే ఉంటాయి. దేవుడు అబ్రహాము యొద్ద నుండి పరముకు వెళ్ళినప్పటికీ ఆయన అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. దేవుని నిశ్శబ్దం వెనుక ఒక గొప్ప సృష్టి కార్యం దాగి ఉంది. సారా గర్భాన్ని నూతనపరచడం, అబ్రహామును అనేక జనాంగములకు తండ్రిగా మార్చడం అనేవి మానవ శక్తికి అసాధ్యమైనవి, కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి సాధ్యమైనవి. దేవుడు తన ఉనికిని చాటడానికి నిరంతరం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి పలికిన మాట శతాబ్దాల వరకు కార్యాన్ని జరిగిస్తూనే ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. మనము దేనికోసమైతే ఆశగా ఎదురు చూస్తున్నామో, నిరీక్షిస్తున్నామో, అది ఇంకా మన చేతికి అందకపోయినా అది దొరికిందనే నిశ్చయితను గుండెల్లో కలిగి ఉండటమే విశ్వాసం. ఉదాహరణకు, ఒక విత్తనం నాటినప్పుడు పైకి ఏమీ కనిపించదు, కానీ లోపల చెట్టు మొలుస్తుందనే నమ్మకం మనకి ఎలా ఉంటుందో, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయని మనం నమ్మడమే ఈ నిరీక్షణ. కంటికి కనిపించని దైవ కార్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను మన ఆత్మ కళ్ళతో చూడగలగడమే విశ్వాసం. మన కళ్ళకు సాక్ష్యాలు లేకపోయినా దేవుని మాటను బట్టి అది జరిగి తీరుతుంది అని నమ్మడం విశ్వాసమున్న వ్యక్తికి ఉంటుంది. గాలి మనకు కనిపించకపోయినా ఉందని ఎలా నమ్ముతామో, దేవుని హస్తం కూడా అలాగే కార్యాలు చేస్తుందని నమ్మండి. పాత నిబంధనలో భక్తులైన అబ్రహాము, నోవాహు, మోషే వంటి విశ్వాసులు దేవుని దృష్టిలో నీతిమంతులని మంచి సాక్ష్యం పొందింది కేవలం వారి క్రియ వల్ల కాదు, వారికున్న అచంచలమైన విశ్వాసం వల్లే. వారు కంటితో చూడకపోయినా దేవుని మాటను నమ్మి అడుగులు వేశారు కాబట్టే చరిత్రలో ఆదర్శంగా నిలిచారు. విశ్వాసం అంటే కేవలం ఆశపడటం కాదు, కనిపించని దేవుని శక్తిని, ఇంకా నెరవేరని ఆయన వాగ్దానాలను ఇప్పుడే అనుభవిస్తున్నట్లుగా నమ్మే బలమైన ఆత్మీయ నిశ్చయత. మనము క్రొత్త నిబంధన చూసినట్లయితే, యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడినప్పుడు శిష్యులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 3 రోజులు దేవుని నుండి ఎలాంటి స్వరము లేదు. నిశ్శబ్దం ఆవరించింది. ప్రధాన యాజకులు, రోమా సైనికులు విజయం సాధించామనుకున్నారు. కానీ ఆ నిశ్శబ్ద సమాధి వెనుక మరణాన్ని జయించే పునరుత్థాన మహాశక్తి పనిచేస్తుంది. 3వ నాడు దేవుడు యేసుని మృతులలో నుండి లేపాడు. మన జీవితాలలో కూడా శారీరక బలహీనతలు, రోగాల చేత బాధపడుతున్నప్పుడు, వైద్యులు ఇక లాభం లేదు అన్నప్పుడు దేవుని నిశ్శబ్దం మనల్ని భయపెట్టవచ్చు. కానీ దేవుడు కార్యం చేయడం మానడు. ఆయన తెర వెనుక మన కొరకు అద్భుతమైన ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఈ లేఖన భాగం ద్వారా మన హృదయాలను మనం పరీక్షించుకోవాల్సి ఉంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించినప్పుడు అబ్రహాము దేవుని వెతకటం మానలేదు. మన జీవితంలో దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలిసినప్పుడు మనము దానికి ఎంతవరకు లోబడుతున్నాము? మనం నిరంతరము దేవుని నుండి క్రొత్త వాగ్దానాలను కోరుకుంటున్నాము, కానీ ఇప్పటికే ఆయన మనకు అనుగ్రహించిన లేఖన సత్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడటం లేదని విలపించే ముందు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఈ రోజు దేవుడు మీతో అంటున్నాడు, నేను మీతో మాట్లాడటం ముగించాను. నా శిలువ త్యాగం ద్వారా నా ప్రేమను ప్రకటించాను. ఇప్పుడు విశ్వాసంతో ముందడుగు వేయవలసిన బాధ్యత మీదే. తీవ్రమైన ఒంటరితనం, కుటుంబ కలహాలు నిన్ను వేధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదనే సత్యాన్ని గ్రహించు.
ఆయన నీ విశ్వాసం కొరకు కనిపెడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాము యొద్ద నుండి పరముకి వెళ్లిన సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుని ఉనికి మన కంటికి కనపడకపోయినా ఆయన ఆత్మస్వరూపి అయి మన హృదయాలలో నివసిస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాగ్దానాలను సంశయించకూడదు. దేవుని నిశ్శబ్ద కాలంలో మన ప్రార్థనా జీవితాన్ని మరింత బలపరుచుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు తక్షణమే లోబడి విధేయత చూపించాలి. ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? అప్పుల భారం నేను కృంగదీస్తుందా? కుటుంబంలో నెమ్మది లేదా? దేవుని వైపు చూడు. ఆయన తన సమయమందు సమస్తమును సుందరముగా చేయువాడు. నిరాశను విడిచిపెట్టి నిరీక్షణతో దేవుని కార్యం కొరకు కనిపెడతాం. ప్రార్థన. సర్వాధికారియు సర్వశక్తివంతుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. నీవు అబ్రహాముతో మాట్లాడి పరమునకు వెళ్ళినప్పుడు అతడు విశ్వాసంతో ఎలా నిలబడ్డాడో అట్టి ఆత్మీయ స్థిరత్వాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు దయచేయండి. నీ సన్నిధిలో మా అతిక్రమాలను ఒప్పుకుంటున్నాము. మా తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నీ పరిశుద్ధతకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. మా హృదయాలలోని అవిశ్వాసాన్ని, అనుమానాలను తొలగించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మీ వాక్యానికి లోబడి జీవించే మనస్సును మాకు దయచేయండి. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాయబోచున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను దూరం చేసి నూతనమైన జ్ఞానాన్ని, బుద్ధిని, మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. ప్రతి బిడ్డ మంచి మార్కులతో ఉన్నతమైన శ్రేణిలో పాస్ అయ్యి వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉండినట్లు కృప చూపండి. మా కుటుంబాలను, మా బంధుమిత్రులను మీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి కుటుంబంలో సమాధానాన్ని, ఏక మనస్సును అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల ఊబిలో చిక్కుకొని నెమ్మది లేక తలడిల్లుచున్న కుటుంబాలను నీ ఐశ్వర్యం చొప్పున ఆదుకోండి. సంఘములను బలపరచండి. లోకమంతటా నీ సువార్త ప్రకటిస్తున్న నీ సేవకులను నూతన బలముతో, అభిషేకంతో నింపండి. పరిచర్యలో ఎదురవుతున్న ప్రతి ఆటంకమును తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా దేశమును, పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అధికారంలో ఉన్నవారికి దైవ భీతిని, ప్రజలను నీతితో పాలించే వివేకాన్ని దయచేయండి. ఎలాంటి విపత్తులు, కరువులు రాకుండా దేశ సరిహద్దులను భద్రపరచండి. ప్రజలందరికీ ఆత్మీయ ఎదుగుదలను, రక్షణ భాగ్యాన్ని దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, బలహీనతలతో బాధపడుచున్న నీ బిడ్డలకు నీ గాయపడిన హస్తాన్ని చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఒంటరితనంతో, ఆందోళనతో కృంగిపోతున్న హృదయాలను నీ దైవిక శాంతితో నింపండి. అనాథలను, వితంతువులను, ఆదరణ లేని వారిని మీరు ఆదరించండి. మేమింతవరకు ఏవైతే ప్రార్థించామో వాటన్నిటినీ మీరు మాకు దయచేస్తారని నమ్ముచు విశ్వాసంతో యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.